నమస్తే సివైఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారానికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మన ఊరు మనవాడ పేరుతో నేరుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో ఉన్న 2వ వార్డులో మన ఊరు మనవాడ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ పెసిరిగంటి గంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అక్కడికక్కడే ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అదే విధంగా 2వ వార్డులో జరిగిన అభివృద్ధి లబ్ధిదారులకు అందిన సంక్షేమ ఫలాల వివరాలను కౌన్సిలర్ మానవతామూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఉగ్గం దుర్గా ప్రసాద్, నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మనవాడ అనే కార్యక్రమం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఆరోగ్యం మీద పెట్టారు. ఈ రోజుల్లో మన బిడ్డలను మనం చదివించుకోలేనంత దుస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి మన బిడ్డలను చదివించి మళ్ళీ మనం 10-15 వేలు మన అకౌంట్లో వేయడం అంటే మాటలు కాదు. అలాగే ఆరోగ్యం మీద పెట్టారు. మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనంత పరిస్థితుల నుంచి కూడా బయటకు తీసుకొచ్చారు. క్యాన్సర్ వచ్చిందని కూడా బాధపడక్కర్లేదు మీరు. దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్నారు డబ్బులు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నాడు నేడు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక త్రిమూర్తులు గారు ఇచ్చింది 20 లక్షలు ఇచ్చారు త్రిమూర్తులు గారు. అందులో 7 లక్షలు చేస్తానని కోరుకుంటున్నాను. ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కూడా చైర్మన్ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఆయన 50 లక్షలు ఈ వార్డులో నువ్వు నెగ్గాలంటే ఏం కావాలి అబ్బాయి అంటే సుమారు ₹1 కోటి ఈ బుట్టాయిన రోడ్డుకి ఏరియాకి ఇవ్వడం జరిగింది. కొన్ని డ్రైన్లు అన్ని కూడా మన పెద్దలు చెప్పారు. మిగతా చెప్పలేను కానీ వాళ్ళ సహకారంతో 3వ వార్డు నెగ్గడానికి 2వ వార్డు నెగ్గడానికి ఇలాగ 25వ వార్డుకి కూడా సహకారం ఉండటం, ఆ రకంగా మళ్ళీ మా వార్డు మా ప్రాంతంలో చైర్మన్ రావడం, ఇంకా దగ్గర ₹4 కోట్ల ఈ పక్క తీసుకురావడం, అది చైర్మన్ గారు మన ప్రాంతం అవడం వల్ల మనకు ₹4 కోట్ల ఎక్స్ట్రా వచ్చినాయి. మన అభివృద్ధి జరుగుతుంది. గంగ గారు సారథ్యం వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. వారి నాయకత్వంలో ₹1,06,00,000 చైర్మన్ గారు సహకారంతో ₹1,06,00,000 వర్త్ గల రోడ్లు చేయడం జరిగింది. ఇది కాకుండా 12 ఎలక్ట్రికల్ పోల్స్ కొత్త చేయడం జరిగింది. అలాగే వీధి రేట్లు కూడా చేయడం జరిగింది. ఈ కాకుండా స్ట్రీట్ లైట్లు ఎప్పుడైతే పోతే అప్పుడు కొత్త రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ సచివాలయం పరిధిలో మొత్తం ప్రభుత్వం వచ్చిన బెనిఫిషరీ ఒక్కొక్క కుటుంబానికి సరాసరి సగటున ₹1,85,000 లబ్ధి పొంది ఉన్నారు. ఏదో స్కీమ్ ద్వారా ఏదో పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు సరాసరి సగటు ₹1,85,000. మొత్తం ఈ 3వ సచివాలయానికి వచ్చిన ఫండ్స్ ₹24,71,84,370. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.